أولم يروا إلى الطير فوقهم صافات ويقبضن ما يمسكهن إلا الرحمن إنه بكل شيء بصير. ఏమిటి వీరు తమపై రెక్కల్ని చాచుతూ ఒక్కోసారి మురుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు అయినా అల్లాహ్ తప్ప వాటిని ఆ స్థితిలో ఎవ్వరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది. ఈ ఆయతు ద్వారా అల్లాహ్ సుబ్హానహు తఆలా హృదయాన్ని మేల్కొల్పే సందేశాన్ని ఇస్తున్నారు. ఒక్కసారి తలెత్తి ఆకాశం వైపు చూడండి. నిశ్శబ్దంగా ఎగురుతున్న పక్షులను గమనించండి. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, కానీ వాటికి ఆకాశంలో ఎలాంటి ఆధారం లేదు. అయినా అవి పడిపోవటం లేదు. గాలి మధ్యలో సమతుల్యంగా నిలుస్తున్నాయి. ఎందుకంటే వాటిని పట్టుకొని నిలుపుతున్నది అల్లాహ్ రెహమాన్ మాత్రమే. ఇది కేవలం ప్రకృతి దృశ్యం కాదు, ఇది అల్లాహ్ ఏకత్వాన్ని చూపించే ఒక సాక్ష్యం. పక్షులు కూడా అల్లాహ్ కరుణ మీదే ఆధారపడి ఉన్నాయి. మరి మనమెంత బలహీనులం? మన ఊపిరి, మన జీవితం, మన రక్షణ అన్నీ అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి. ఆలోచించండి. పక్షులు రేపటి గురించి ఆందోళన పడవు. అవి అల్లాహ్పై పూర్తి భరోసాతో ఎగురుతాయి. మరి మనం ఎందుకు అంతగా భయపడుతున్నాం? ఎందుకు మన హృదయం అల్లాహ్పై పూర్తిగా నమ్మకం ఉంచటం లేదు? ఈ ఆయత్ మనకు 2 విషయాలు నేర్పుతుంది. ఒకటి అల్లాహ్ శక్తి, 2 అల్లాహ్ యొక్క కరుణ. కాబట్టి మన జీవితం అల్లాహ్ యొక్క భయం, భరోసా మధ్య ఉండాలి. యా అల్లాహ్, ఆకాశంలో పక్షులను ఎలా నిలుపుతున్నావో అలాగే మమ్మల్ని నీ కరుణతో నిలుపు.